మరొకసారి అందరికీ వికసిత పుష్పాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనకి వికసిత పుష్పాలు కార్యక్రమం 22వ రోజుకు చేరుకున్నాం. మనకి వచ్చారు మన పిరమిడ్ మాస్టర్ డాక్టర్ జి ప్రసన్న గారు తిరుపతి నుంచి. ప్రసన్న గారు 5 పీజీ డిగ్రీలు, ఒక డాక్టరేట్ చేసున్నారు. 2010లో అనారోగ్యంతో ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి విశేషంగా ధ్యాన సాధన చేసుకుంటూ, ధ్యాన ప్రచారం చేస్తూ 2011లో పిరమిడ్ సెంటర్ ని నిర్మించుకొని 2012లో తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ ఏర్పాటు చేసి పత్రి సార్ దానికి మేడం ని ప్రెసిడెంట్ గా నియమించారు. మన పిఎస్ఎస్ఎం లో మొట్టమొదటి మహిళా ట్రస్ట్ అని చెప్పవచ్చు. మేడం విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తూ 1 days వర్క్ షాప్స్, 3 days 5 days అనేక వర్క్ షాప్లు నిర్వహిస్తూ ఎంతో అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. భగవద్గీత మీద ఆసక్తితో నేర్చుకొని చక్కగా భగవద్గీత గురించి కూడా అందరికి బోధిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. విశేషంగా శాకాహార ర్యాలీలు, పిరమిడ్ నిర్మాణాలలో పాలుపంచుకుంటున్నారు. ఈ రోజు అటువంటి గ్రేట్ మాస్టర్ మనకు వచ్చారు. వారి యొక్క వారి జ్ఞానాన్ని విశేషంగా పత్రిజీతో ఉన్న అనుభవాన్ని, ఆ అనుబంధాన్ని, స్వర్ణమాల అమ్మతో ఉన్న అనుబంధాన్ని విశేషంగా వారి నుంచి తెలుసుకుందాం. వెల్కమ్ అమ్మా, నమస్తే. మ్యూట్ లో ఉన్నారమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. ప్లీజ్ కంటిన్యూ మేడం. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనందరి ఆరాధ్య దైవం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మరి పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ వారికి, మరి మేడం గారికి, అనిత మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా పేరు ప్రసన్న అండి. మేడం ఇందాక నేను చెప్పాలనుకున్నాను, మేడం గారే నన్ను గురించి ఇంట్రడ్యూస్ చేసేసారు. చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేను నిన్న ఇంకొక వీడియో కూడా చూశాను, చాలా అద్భుతం. చక్కటి కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తూ ఉన్నారు. మరి గురువు గారు మా జీవితాల్లో ఆనందాన్ని, మరి గొప్ప జీవితాన్ని ఏ విధంగా ప్రసాదించారో ఈరోజు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. నా పేరు ప్రసన్న అండి. నేను ఉద్యోగరీత్యా ఉపాధ్యాయురాల్ని. 2010లో నాకు ఒక కార్ యాక్సిడెంట్ ద్వారా స్పైన్ లో ప్రాబ్లం వచ్చి 2 కాళ్ళు కూడా నడవలేని పరిస్థితి అన్నమాట. అటువంటి సమయంలో డాక్టర్స్ కూడా ఏమీ చేయలేము అన్నప్పుడు నాకు పరిచయం ఉన్న ఒక పిరమిడ్ మాస్టర్ జయరాం రెడ్డి గారి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ సార్ ఏమన్నారంటే, అమ్మా ధ్యానం చెయ్యండి 41 days, మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్పడము. మరి 15 daysకే నేను లేచి నడవగలగడం, దీంతో నాకు ఇందులో ఏదో గొప్పతనం ఉంది, అది తెలుసుకోవాలనేటువంటి ఒక ఆకాంక్ష పెరగడం. అప్పట్లో పిఎంసి లాంటివి లేవండి. పత్రి సారు ఆడియోలు, వీడియోలు, సీడీలు వచ్చేవి. అవి సార్ ద్వారా తీసుకుని, జయరాం రెడ్డి గారి ద్వారా తీసుకుని ఆ ఆడియో వినడము, మరి వీడియోలు చూడడము చాలా చాలా నన్ను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా సార్ వీడియోలు చూస్తూ ఉంటే, ఇంత గొప్ప గురువు మనకి ఇన్నేళ్ళు ఎందుకు దొరకలేదు, ఆయన ఉన్నారు, మరి మనకి సమయం రావాలి, అర్హత రావాలి. మరి జీవితంలో అప్పుడు నాకు 42 years ఏజ్. 42 years ఏజ్ నేను వేస్ట్ చేసుకున్నానేమో అనిపించింది. మరి చాలా అమితానందం, అమిత ఆశ్చర్యం, మరి అత్యంత ప్రభావం వారి పుస్తకాలు చదవడం, వారి క్లాసులు వినడం. దాంతో మా కుటుంబం అంతా కూడా ధ్యానమయమై, అంటే మా వారు, నేను స్టార్ట్ చేసిన రోజే మా శ్రీవారు కూడా ధ్యానం చేయడం, మరి పిల్లలు మమ్మల్ని చూసి నాకు ఆరోగ్యం కుదుట పడటం చూసి వారు కూడా ఆశ్చర్యంతో చక్కగా వాళ్ళు ఈ ధ్యానం గొప్పతనం తెలుసుకుని
ఈ మార్గంలో రావడం జరిగింది. మరి మా అమ్మగారు ఉండేవారు. అమ్మగారు కూడా ధ్యానం చేసేవారు. చాలా చక్కగా ఈ ధ్యాన మార్గంలో మేమందరం పయనిస్తూ, మరి సార్ యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అలా ఎదుగుతూ ఉన్నాం. పత్రి సార్‌ని ఫస్ట్ నేను పిరమిడ్ వ్యాలీలో అంటే బెంగుళూరులో కలవడం జరిగింది. అప్పుడు ఇంకొక మేడం ద్వారా నేను ఆ పిరమిడ్‌కి వెళ్ళానన్నమాట చూడటానికి. అక్కడ ధ్యానం చేసుకుందామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ సారు యాంఫీ థియేటర్‌లో చెట్టు కింద కూర్చున్నారంట. ఫస్ట్ అప్పుడే చూడటం సార్‌ని నేను. దగ్గరికెళ్ళి విష్ చేశాను. నాతో వచ్చిన మేడం అన్నారు, "వెళ్ళకండి సార్‌కి కోపం ఎక్కువ. సడెన్‌గా అలా వెళ్తే ఆయన కామ్‌గా కూర్చున్నారు ఒక్కరే. మీరెళ్తే కోపంతో కొట్టేస్తారు" అన్నారు. పర్లేదు కొట్టినా కొట్టించుకుంటానని వెళ్ళానన్నమాట. వెళ్ళగానే కూల్‌గా ఉన్నారు సార్. చాలా కూల్‌గా ఉన్నారు. వెళ్ళి నమస్కారం చేసి, "సార్ నేను పలానా ఇలా ఆరోగ్యం బాగయింది నాకు. మీ మీరందించే జ్ఞానం చాలా అద్భుతం సార్" అని చెప్పి అన్నీ చెప్పేసరికి నా పక్కన కూర్చోమన్నారండి. ఆయన పక్కన కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత అన్నీ విన్నారు చెప్పిందంతా. వెరీ గుడ్. చక్కగా చేయండి ఇలాగే అని భుజం తట్టి మరీ ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం నిజంగా ఒక తెలియని ఒక ఎనర్జీ నేను పొందడం జరిగింది. అలా ఫస్ట్ సార్‌తో కలవడము. ఆ తర్వాత 2011 జనవరిలో తిరుపతిలో రామ్‌జీ మాస్టర్ అని ఉన్నారు. ఆహ్, చాలా యంగ్ అయినా కూడా చాలా వృద్ధాత్మ అన్నమాట. సీనియర్ మాస్టర్. ఆ అబ్బాయి పరిచయంతోటి మరి తిరుచానూరులో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ధ్యాన మందిరము మాకు లభించడం. ఆ ధ్యాన మందిరం నిర్వహించటానికి బాధ్యతలను తీసుకుని అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతి శుక్రవారం సజ్జన సాంగత్యం, మరి సోమ, బుధవారాలు అఖండ ధ్యానము, ప్రతి శనివారము ఇంటింటా ధ్యానము, మరి ప్రతి ఒకటవ ఆదివారం స్వాధ్యాయ సమీక్ష అని, మరి రెండవ ఆదివారము మౌన ధ్యానం అని, మరి మూడవ ఆదివారం వన్ డే వర్క్‌షాప్ అంటే పెద్ద పెద్ద మాస్టర్స్ అందరూ బయటి మాస్టర్స్‌ని పిలిపించి వారి చేత ఈ ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాల్ని నిర్వహించటం. అలాగే నాలుగో ఆదివారం అయితే ధ్యాన గ్రామీణం. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్లి ధ్యానం నేర్పించటం, పాంప్లెట్స్ పంచటం. ఇలాంటి కార్యక్రమాలతో పాటు 3 డేస్ రెసిడెన్షియల్ వర్క్‌షాప్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మన ధ్యాన మందిరం చాలా పెద్దది. బాత్రూమ్స్, టాయిలెట్స్ అన్నీ వసతులు ఉన్నాయన్నమాట. కాబట్టి చక్కగా అక్కడ మేము ఈ కార్యక్రమాలని చేసేవాళ్ళం. అలాగే శాకాహార ర్యాలీలు, మరి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్‌లో భాగంగా పాఠశాలలకు కూడా వెళ్ళి ధ్యానం నేర్పడం. స్కూల్స్‌కంతా వెళ్ళడం, కాలేజెస్‌కి వెళ్ళడం. ఇలా చాలా చాలా కార్యక్రమాల్ని మేము డిఫరెంట్ కమిటీస్ లాగా డివైడ్ అయ్యి చేసేవాళ్ళమన్నమాట. ఇలా తిరుచానూరు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరిగేవి. అంటే ఆల్ ఓవర్ ఇండియా చాలా మంది భక్తులొస్తారనమాట. ప్రతిరోజు దాదాపు 2000 మందికి ధ్యానం నేర్పడం జరిగింది. అప్పుడు పత్రి సార్ ఫోను చేసి మరీ సార్‌కి ఈ విషయం చెప్పడం, మరి డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో సారే అరేంజ్ చేసేవారు పాంప్లెట్స్ కూడా. ఎందుకంటే అన్ని స్టేట్స్ నుంచి వస్తున్నారు కాబట్టి వారి వారి లాంగ్వేజెస్‌లో పాంప్లెట్స్ వాళ్ళకి పంచటానికి. సో, ఆ రకంగా మాకు అత్యద్భుతమైన అవకాశం దొరికింది. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరము కార్తీక బ్రహ్మోత్సవాలకి హ్మ్. తిరుచానూరు మాస్టర్సే కాకుండా తిరుపతి మాస్టర్స్ అందరం కలిసి చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నాం. అప్పుడే బైరెడ్డిపల్లిలో నేను వర్క్ చేసేదాన్ని. పలంనేరు కవతలనమాట. అక్కడ ధ్యానం అంటే ఎవరికీ తెలీదండి అసలు. ఆ ప్లేస్‌లో. ఒక విలేజ్ అన్నమాట. అక్కడ నేను ఒక హౌస్ రెంట్‌కి తీసుకొని సెంటర్ లాగా పెట్టాను. పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ధ్యానం నేర్పించడం. ఒక లైబ్రరీ కూడా పెట్టి సార్ పుస్తకాల్ని అందరికీ అందించటం. ఇలా అక్కడ ధ్యానం నేర్చుకుని ఎందరో గొప్ప గొప్ప మాస్టర్స్‌గా తయారయ్యారు. ఇప్పుడు అక్కడ చాలా ఎన్నో పిరమిడ్‌లొచ్చాయి. ఒక మాస్టర్ అయితే వాళ్ళ హౌసే పెద్ద పిరమిడ్ లాగా కట్టారన్నమాట. పత్రి సార్ ఎప్పుడొచ్చినా వాళ్ళ ఇంట్లో స్టే చేసి మరీ వస్తారన్నమాట. అంత అద్భుతమైన
హౌస్ అది. అక్కడ వాళ్ళు కూడా చక్కగా క్లాసులు చెప్పడము, ఎన్నో చోట్ల విలేజెస్‌లో పిరమిడ్స్ నిర్మించడము, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారక్కడ. అంటే నేనొక బీజం వేశానంతే అక్కడ. అది నా వల్ల అయిందని నేను చెప్పట్లేదు. నా ద్వారా జరిగింది. అక్కడ కూడా అద్భుతమైన మాస్టర్స్ తయారవ్వడము, ఇవన్నీ నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలు. నాకు కలిగిన అనుభవ జ్ఞానం. అలాగే 2011 డిసెంబర్‌లో పత్రి సారు పుత్తూరుకి రావడం జరిగింది. త్రినేత్ర పిరమిడ్ అని ఆ పిరమిడ్ నిర్మాణం కోసం భూమి పూజకు వచ్చారు సార్. అప్పుడు సార్‌ని కలిసినప్పుడు చాలా సమయం సార్‌తో స్పెండ్ చేయటం జరిగింది. అంటే అన్ని విషయాలు చేసేటువంటి కార్యక్రమాల గురించి అంతా గూడా సార్‌కి చెప్పడం. మరి నాతో పాటు నాకు సహకరిస్తున్నటువంటి మాస్టర్స్ అందరూ, మా తిరుచానూరు మాస్టర్స్ మహిళలందరం కలిసి సార్‌తో చాలా సేపు విషయాలన్నీ చెప్పడము. మా కుటుంబం, మా హస్బెండ్, మా పిల్లలు అందరూ ఇలా సార్ అంతా విన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరి ఆ రోజే తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. దాని కొరకు మరి ఆ తర్వాత ఆ పనులన్నీ రామ్‌జీ గారే చూసుకున్నారు. 2012 జూలైలో మరి ఆ సొసైటీ రిజిస్ట్రేషన్ జరగడం. ముఖ్యంగా చెప్పాలంటే ఆ సొసైటీలో సభ్యులందరూ మహిళలే కావడం విశేషం. తిరుచానూరులో అమ్మవారు ప్రసిద్ధి. మరి అమ్మవారి సమక్షంలో శ్రీ పద్మావతి ధ్యాన మందిరం ఏర్పాటు కావడం, మరి అందులో మహిళలే సభ్యులుగా ఒక పిరమిడ్ సొసైటీ ఏర్పాటు కావడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అది కూడా మన పిఎస్ఎస్ఎంలో ఫస్ట్ ఆహ్, మహిళలతో ఏర్పడినటువంటి సొసైటీ తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మరి ఆ 2012లో ధ్యాన మహాచక్రం చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది కడతాల్లో. దానికి గాను మేమందరము మహిళలందరం కలిసి తిరుచానూరు వీధుల్లో తిరిగి జోలెపట్టి మరి డొనేషన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 1,25,000 అప్పట్లోనే మేము కలెక్ట్ చేసి మరి ధ్యాన మహాచక్రంలో అన్నదానానికి సమర్పించడం జరిగింది. అలా అన్ని చోట్ల ఆ తర్వాత కొంత స్తబ్దత ఏర్పడింది. 2012 డిసెంబర్‌లో కొన్ని పరిణామాల వల్ల ధ్యానులందరూ గూడా కాస్త స్తబ్దుగా ఉండడం, కొన్ని కార్యక్రమాలు తగ్గడం జరిగింది. కానీ మేము మాత్రం వదలకుండా ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు జేయడం చేసాం. ఎందుకంటే సొసైటీలో మహిళా ధ్యానుల పట్ల కలిగినటువంటి ఆ మచ్చని పోగొట్టాలంటే మహిళా ధ్యానులే సత్యాన్ని నిరూపించాలి. అలా పత్రి సార్ ద్వారా ఎందరో మహిళల జీవితాలు అద్భుతంగా మారిందని సొసైటీకి మన ద్వారానే తెలియాలి. వంటింటికే పరిమితమైనటువంటి మహిళల జీవితాల్లో ఆత్మజ్ఞానాన్ని అందించారాయన. ధ్యానం అనే ఒక పెద్ద గొప్ప బ్రహ్మాస్త్రాన్ని అందించారు. వారి జీవితాలను వాళ్ళే తీర్చిదిద్దుకునేలాగా, మరి వారి సమస్యలను వారే పరిష్కరించుకునేలాగా, వారి అనారోగ్యాన్ని వారే పోగొట్టుకునేలాగా చేసే ఆనంద జీవన మార్గాన్ని అందించారు గురువుగారు. మరి ఈ విషయం మరి సమాజానికి తెలియాలి కదా! ఒక మచ్చ ఏర్పడిన తర్వాత ఆ మచ్చని తుడుపుకునే పని కూడా మనమే చేసుకోవాలి. సో, ఆ విధంగా ఆ దృఢ సంకల్పంతో 2013 నిర్విరామంగా అనేక కార్యక్రమాలు చేయడం. మరి పేపర్‌లలో కూడా మరి ఆ విషయాలన్నీ ఇలా మహిళలు చక్కగా చేస్తున్నారు. ధ్యానం ద్వారా వారి జీవితాలు ఇలా ప్రభావితమయ్యాయి. అద్భుతంగా ఉంది అని చెప్పే విషయాలన్నీ కూడా మేము పేపర్ స్టేట్‌మెంట్ ఇవ్వడం. ఇలా చక్కగా జరుగుతూ ఉంది. అలాగే 2013 జూన్‌లో ధ్యాన మహిళా సప్తాహం అని నిర్వహించాం. అంటే ప్రతిరోజు ఒక్కొక్క సీనియర్ మహిళ మాస్టరు తన ధ్యాన జీవితంలో తాను పొందినటువంటి మార్పును, ఆనందాన్ని, ఆ జీవితంలో వారు పొందినటువంటి ఆ గొప్పతనాన్ని అంతా కూడా ఆహ్, వారి ద్వారా చెప్పించడం. అలా మరి సొసైటీలో అందరికీ కూడా మన గురువుగారి గొప్పతనాన్ని, ధ్యానం యొక్క విలువను తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మరి చివరి రోజు శ్రీమతి స్వర్ణమాల పత్రి అమ్మగారు
ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఎంతో గొప్పగా వేడుకను జరుపుకున్నాం. మరి అమ్మ కూడా చాలా చాలా సంతోషంతో అసలు తిరుపతిలో ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. మీరు కొత్తగా వచ్చారు అయినా చక్కగా చేస్తున్నారు అని చెప్పి అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి అక్కడి నుంచి ఫోన్ చేసి మరి పత్రి సార్‌తో మాట్లాడించడం. మరి సార్ కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది ఫోన్‌లో. మరి ఆ తర్వాత సార్ ఎప్పుడు తిరుపతి వచ్చినప్పుడల్లా మేము వెళ్లి కలవడం జరిగేది. ఎన్నో విషయాలు చర్చించడం. మరి నేను చేసేటువంటి కార్యక్రమాల్ని గురువుగారి దగ్గర చెప్పడం. మరి అందులో సలహాలు తీసుకోవడం. డౌట్స్ ఏమైనా ఉంటే అడగడం. క్లారిఫై చేసుకోవడం. ఇలా జరిగేదన్నమాట. సార్ ఎప్పుడు కూడా నన్ను పీహెచ్‌డీ మేడం అని పిలిచేవారు. ఎక్కడున్నా కానీ ఏ ప్రోగ్రామ్‌లో కనబడినా పీహెచ్‌డీ మేడం ఇలా రండి అని పిలిచేవారు మొదట్లో. ఆ తర్వాత తిరుచానూరు మేడం అనేవారు. అలా 2015 ఫిబ్రవరిలో భీమవరంలో అంటే 2014లో నాకు గురువు గారి ద్వారా మనకు అందించబడిన ఒక గొప్ప ఆణిముత్యం అని చెప్పొచ్చు. ఇంకా గొప్పగా ఏదైనా ఉంటే చెప్పొచ్చు. తటవర్తి రాఘవరావు గారి పరిచయం జరిగింది. మరి రాఘవరావు సారే నాకు ఫోన్ చేసి మరి నన్ను కలవడము, మరి వారి ద్వారా నేనెంతో జ్ఞానాన్ని పొందడం జరిగింది. 2010 నుంచి 2014 వరకు ధ్యాన కార్యక్రమాలు అనేకం చేస్తూ ఎంతో జ్ఞానం పొందినప్పటికీ 2014లో నటవర్తి రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి అమ్మల పరిచయం ద్వారా నా ఆధ్యాత్మిక జీవితంలో ఒక యూ టర్న్ అనేది జరిగింది. వారి ద్వారా ఎంతో గొప్పగా జ్ఞానాన్ని పొందుతూ ఎదగడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికీ. అలా వారు నిర్వహించినటువంటి భీమవరంలో నిర్వహించినటువంటి 5 రోజుల మౌన ధ్యానంలో పాల్గొనడం జరిగింది. 5 రోజులు కూడా గురువుగారు అక్కడ ఉండేవారనమాట. 5 రోజులు కార్యక్రమాలన్నీ సార్ సమక్షంలోనే జరిగింది. చాలా గొప్పగా అనిపించిందనమాట అప్పుడు. అందరం మౌనంలో ఉన్నాం. ఒకసారి నేనెళ్లి సార్‌ని పేపర్ మీద నాకు మీ మెసేజ్ ఏదైనా ఇవ్వండి అని చెప్పి రాసి చూపించాననమాట. ఆ పేపర్‌లో సారు ఆల్రెడీ మీరొక గ్రేట్ మాస్టర్. మీకు నేనేమివ్వగలను సందేశం అని రాశారనమాట. సో, అలా సార్ ఏం చేస్తారంటే, మనలో ఉన్నటువంటి ఆ అనంతమైన ఆత్మ చైతన్య శక్తిని మనకి అప్రిషియేషన్ ద్వారా దాన్ని బయటకి తీసుకొస్తారు. ఆ గొప్పతనం ఆ గురువుకే ఉంది. మరి అది వారిచ్చినటువంటి ఒక ఆటోగ్రాఫ్‌గా లామినేట్ చేసి ఇప్పటికి నేను దాచుకున్నాననమాట. సో, మనలో ఉన్న గొప్పతనం మనకే తెలీదు. ప్రతి ఒక్కరిలో ఉంది ఆ గొప్పతనం. నాకే కాదు. ప్రతి ఒక్కరిలో ఉంది. అది మనం తెలుసుకోవాలని సార్ ఆ విధంగా సందేశాలిస్తూ ఉంటారు మనకి. స్టేజ్ మీదకి పిలిచి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అనుభవాలు పంచుకోమంటూ ఉంటారు. అలా తిరుచానూరులో జరిగే మా కార్యక్రమాలన్నీ కూడా ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ అప్పట్లో ఇప్పుడు ధ్యాన జగత్తు. అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ అని ఉండేది. అంటే 2 రాష్ట్రాలు కలిసి ఉండేదన్నమాట. అప్పుడు అందులో ప్రచురించేవారు. అది చూసి అందులో ఎక్కువగా మా కార్యక్రమాలొచ్చేవి. తిరుచానూరు కార్యక్రమాలు. అది చూసి నేను కనబడినప్పుడు పత్రి సార్ అనేవారు. "ఏంటి మేడం తిరుచానూరులో మీరు దుమ్ము రేపుతున్నారు. ధ్యానాంధ్రప్రదేశ్ మొత్తం మీ ప్రోగ్రామ్స్‌కే పేజీలు అయిపోయేటట్టున్నాయి" అని చెప్పి కామెడీ చేసేవారు సార్. సో, అలాగా అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా ఎంతో జ్ఞానం పొందడం జరిగింది. అంటే ప్రతి కార్యక్రమము మన ముందుకొచ్చింది అంటే, దాని ద్వారా మనం పొందవలసిన జ్ఞానం ఏంటో తెలుసుకోవాలి. ఊరికే నేను చేస్తున్నాను కార్యక్రమాలని చెప్పి చేయడము, ముగించటం కాదు కానీ, ప్రతి కార్యక్రమం నుంచి కూడా గొప్పగా జ్ఞానాన్ని పొందడం అనేది మనం ప్రయత్నం చేస్తేనే మనం ఎదుగుతాం. అలాగా నేను 2014 నవంబర్‌లో ఇక్కడ తిరుపతిలో ఒక బ్రహ్మర్షి ఆశ్రమం అని నార్త్ ఇండియన్స్‌ది ఒక ఆశ్రమం ఉంది. అందులో 5 రోజుల మౌన ధ్యానం తటవర్తి రాఘవరావు, రాజ్యలక్ష్మి అమ్మల ద్వారా నిర్వహించడం. అది చాలా అద్భుతంగా జరగడం. దానికి మరి పత్రి సార్ రావడం కూడా జరిగింది. సారు చాలా ఆశ్రమం అంతా కలియదిరిగి చక్కగా ఉంది. ఇలాంటి ఆశ్రమం తిరుపతిలో నిర్మించాలి మనం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉంది. జరుగుతుంది కూడా.
అలాగే 2017 జూన్‌లో యోగా డే రోజు తిరుపతికి గురువుగారు రావడం, ఆ సందర్భంగా మా ఇంటికి రావడం, మా అందరికీ ఆయన చేతులతో వంట చేసి మాకు వడ్డించి, మరి వారు వేరే వారితో ప్రోగ్రామ్ ఉంది లంచ్ అని చెప్పి, నేను భోంచేయలేనని మజ్జిగ మాత్రం తాగి వెళ్ళిపోయారు. కానీ వంటంతా సారే చేశారు. దగ్గరుండి పక్కన నాకు నేర్పించారు వంట ఎలా చేయాలి. అంటే ఒక గురువు చూడండి, ఒక జ్ఞానం అందించటము, ఏదో నేను గురువుని అనే ఆ స్థాయిని మెయింటైన్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ మన గురువుగారు అలా కాదు. మనకి ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా అనేక రకాలైనటువంటి పాత్రలను పోషిస్తూ మనకి నేర్పిస్తారు. ఈ రకంగా ఉండాలి అని చెప్పి. ఆయన గురువు అని మెయింటైన్ చేయొచ్చు ఆ స్థాయిని. వారలా ఉండరు. జ్ఞానాన్ని అందించేటప్పుడు గురువుగా ఉంటారు. మరి ఇతర విషయాల్ని నేర్పించేటప్పుడు ఒక తండ్రిలా ఉంటారు. ఆయన అరుస్తారు, కోప్పడతారని మనం అనుకుంటాం కానీ, ఒక కుటుంబంలో తండ్రి పిల్లలు తప్పు చేస్తే కోప్పడతారు కదా! అలాగే ఆయన ఒక తండ్రి స్థానంలో ఉండి మనల్ని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఇలా వంట చేసే ప్రక్రియలో చూస్తే ఒక తల్లి కనిపిస్తారు ఆయనలో. చక్కగా ఆ రోజు నాకు ఇలా చేయాలి వంట ఇలా చేయాలి. కూరలు ఇలా తరగాలి అన్నీ నేర్పించారు. అంత చక్కగా ఒక గురువు ఉండడం నిజంగా మనం అందరం ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి సుకృతం అనే చెప్పాలి. అలాగే మరి 2020లో మా పిల్లలతో తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ సార్ బర్త్‌డేకి షార్ట్ ఫిల్మ్‌కి నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మా అబ్బాయిలిద్దరూ కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు 'గోమాత' అని చెప్పి. అది సెలక్షన్స్ అప్పుడు సార్ చూడడం జరిగిందనమాట. చూసిన వెంటనే మాకు ఫోను చేయడం, చాలా అద్భుతంగా ఉంది షార్ట్ ఫిల్ము. ఇలాంటివి మరెన్నో మీరు తీయాలి అని చెప్పి కొనియాడడం జరిగింది. నిజంగా ఇలాంటి అప్రిషియేషన్స్ దొరికినప్పుడు మనము ఇంకా ఎంత ఎదగాలి అనేది మనకి ఒక ఉత్సాహం కలుగుతుందనమాట. సో, ఆ రకంగా గురువుగారి నుంచి ఎన్నో ఆహ్, చక్కటి అనుభూతులు జీవితంలో. అదే విధంగా మరి 2013లో మా అమ్మగారు దేహ విరమణ చేయడం జరిగింది. అంతకుముందు ఆవిడ 2010లో నేను ధ్యానంలోకొచ్చినప్పటి నుంచి ఆమె కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ఆమె అయితే ఎలా చేసేవారంటే మార్నింగ్ 3:00 లేచి కూర్చునేవారు. 3-7 కంటిన్యూయస్‌గా అఖండ ధ్యానం చేశారు. అట్ ది ఏజ్ ఆఫ్ 70 మరి ఆమె ఎన్ని టాబ్లెట్స్ వాడేవాళ్ళంటే రోజుకి ఒక పెద్ద డబ్బా ఉండేదన్నమాట. ఆమెకి అనారోగ్యం, బీపీ, మరి మోకాళ్ళ నొప్పులు ఇలా అనేక రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్‌తో చాలా మెడిసిన్స్ వాడేవారు. మరి ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టారో, ఆ 4 గంటలు ప్రతిరోజు ఆ బ్రహ్మ ముహూర్తంలో లేచి ధ్యానం చేయడం మొదలుపెట్టారో, వితిన్ 3 మంత్స్ ఆవిడ మెడిసిన్స్ అన్ని పక్కన పడేశారు. పక్కన పడేసి యాక్టివ్ అయిపోయి ఎంత అద్భుతంగా ఆమె అయితే టీచర్‌గా రిటైర్ అయ్యారు. పత్రి సార్ పుస్తకాలన్నీ చదివేశారామె. అమ్మకి ఎంత జ్ఞానం వచ్చింది అంటే, ఆమె ఒక 6 మంత్స్ ముందు నుంచే తనకి తెలిసిపోయిందేమో మరి తెలీదు. నాకేమైనా అయితే గనక కర్మకాండలు చేయవద్దు. పత్రి సార్ చెప్పినట్లుగా కర్మకాండలు చేయవద్దు. ధ్యాన పద్ధతిలో నిర్వహించండి అని చెప్పేవారు. మాకు అంటే అలా చెప్పినప్పుడు కొంత మనం భౌతికంగా ఆలోచించినప్పుడు బాధేస్తది. అలా మాట్లాడొద్దమ్మా అని చెప్పేవాడు. కానీ అలాగే మేము బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ అమ్మకి కర్మకాండలు చేయకుండా మరి గురువుగారు చెప్పిన పద్ధతిలో అందరి మాస్టర్స్‌ని పిలిపించి 10వ రోజు చక్కగా అమ్మ గురించి, అమ్మ సంతోషంగా చేసిన అనేక విషయాలను ఆమె రాసుకున్నటువంటి జోక్స్‌ని చదవడము, చక్కటి విషయాలను ప్రస్తావించుకుంటూ, జ్ఞానాన్ని షేర్ చేసుకుంటూ, మరి ఆమె కోసం చక్కగా అఖండ ధ్యానం చేసి, మరి అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేయడం, ఇలా మేము నిర్వహించుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మరి గురువుగారికి చెప్తే, సారు తిరుపతికొచ్చినప్పుడు ఇలా చేశాం సార్ అని చెప్తే, వెంటనే ధ్యానాంధ్రప్రదేశ్‌లో ఆర్టికల్ రాయమని చెప్పారు.
వెంటనే రాయడం, అమ్మకు ఆత్మీయ వీడ్కోలు అని చెప్పి రాసి దాన్ని ప్రచురించడం జరిగింది. ఇక మా ఇంట్లో మాకు ఒక పెట్ డాగ్ ఉండేది, చింటూ అని. దాని విషయానికొస్తే ధ్యానం యొక్క గొప్పతనము చూడండి. మేము ధ్యానం చేయటానికి గురువుగారు మ్యూజిక్ అలా పెట్టిన వెంటనే చక్కగా మాకంటే ముందు వచ్చి కూర్చునేది అనమాట. చక్కగా ఇలా కూర్చునేసేది మెడిటేషన్ లోకి. అంత చక్కగా ఆ మా చింటూని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో అంత బాగా ధ్యానం చేసేది మాతో పాటు. కానీ దానికి ఆరోగ్యం కాస్త ఇబ్బంది కలిగి డాక్టర్స్ రోజు ఇంజెక్షన్స్ వేయడం, అలా 40 డేస్ అది ఆహారం కూడా తీసుకోలేదన్నమాట. చాలా సిక్ అయిపోయింది. అస్సలు మంచినీళ్ళు కూడా తాగలేదు. అప్పుడు నాకు అనిపించింది, మనము పిరమిడ్ యూజ్ చేసి ఆరోగ్యాన్ని పొందాము. మరి మన చింటూకి ఎందుకు యూజ్ చేయకూడదు అనేటువంటి ఆలోచనతో నేను ఒక 1/1 పిరమిడ్ పెట్టి దాని కింద దాన్ని పడుకోబెట్టడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా అది చక్కగా ఆహారం తీసుకోవటం, యాక్టివ్ గా తయారవడం జరిగింది. దీంతో ఈ ఆశ్చర్యంగా అది ఆరోగ్యం పొందడం, ఈ విషయాన్ని కూడా గురువు గారితో చెప్పడం జరిగింది. దాన్ని కూడా వెంటనే ధ్యానాంధ్రప్రదేశ్ లో వేయించారు గురువుగారు. సో ఈ రకంగా చక్కగా గురువు గారితో అనేక పర్యాయాలు కలవడం. సారు నేను వెళ్ళినప్పుడంతా కూడా పక్కనున్న వాళ్ళని కూర్చోమని చెప్పి, తనతో వచ్చినటువంటి సీనియర్స్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి నా గురించి చెప్పమని చెప్పేవారు. మేడం మీ గురించి చెప్పండి అని చెప్పేవారు. అంటే అప్పుడు మనము ఒకసారి చెప్తూ గురువు గారి ముందు మనం చెప్పాలంటే మనం ఆ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మనకి నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అలా చెప్తూ ఉన్నప్పుడు సార్ నాకు ఒక విషయం కూడా చెప్పారు. మీ జీవిత విశేషాలని 18 అధ్యాయాలతో ఒక పుస్తకం రాయాలి అన్నారు. 18 అధ్యాయాలు అంటే అందులో ఒక గొప్పతనం ఉంది 18 అధ్యాయాలు. ఆ తర్వాత నాకు అర్థమైంది భగవద్గీత చదివాక. సారీ. అలాగా సార్ చెప్పడము, ఆ తర్వాత ఒక ధ్యానం గురించి కూడా ఒక పుస్తకం రాయమని చెప్పడం జరిగింది. అది ధ్యానం గురించి రాయడం అయితే అయిపోయింది బుక్. మరి నా గురించి రాయడము ఇంకా వర్క్ చివరి స్థాయిలో ఉందన్నమాట. సార్ ఉన్నప్పుడే చేయాలనుకున్నాను, వీలు కాలేదు. ఉద్యోగరీత్యా చాలా టైం సరిపోక చేయలేకపోయాను. అలాగే 2021లో బాబు మా పెద్దబ్బాయి నిఖిల్ పెళ్లికి పత్రి సార్ని ఇన్వైట్ చేయడము, సారు వస్తానని మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే కరోనాలో లాక్డౌన్ లో గురుగారు బెంగళూరులో ఉండిపోయారనమాట. సో ఆ సమయంలో ఎవ్వరు రాలేకపోయారు. కనీసం పెళ్లిలో కూడా 20 మంది కంటే ఎక్కువగా పర్మిషన్ ఇవ్వలేదు మాకు. సో ఎవరిని పిలవకుండా మా వరకు మేము చేసుకోవడం జరిగింది మ్యారేజ్. అప్పుడు జూమ్ క్లాస్ లో సార్ని కలవడం జరిగింది. అదే విషయం గుర్తు పెట్టుకొని మరి జూమ్ లో సార్ నన్ను పిలిచి మరి అడగడం జరిగింది, మన ఇంటి వివాహం ఎలా జరిగింది మేడం అని. అలా అడిగినప్పుడు చెప్పాను, సార్ మీరు రాందే చాలా పెద్ద కొరత మాకు అని చెప్పగానే, ఏం పర్లేదు నేను నెక్స్ట్ మంత్ వస్తున్నాను తిరుపతికి, మీ ఇంటికి వస్తానని చెప్పడం. మరి ఆ మాట నిలబెట్టుకుని జూలై 28వ తారీఖు మా ఇంటికి రావడం, పిల్లలతో చాలాసేపు గడిపి మళ్ళీ ఆ షార్ట్ ఫిల్మ్ వేయించుకొని చూసి మరి భోంచేసి కాసేపు సేద తీరి పిల్లల్ని ఆశీర్వదించి మరి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 2022 ఏప్రిల్లో గురువు గారిని కలవడం పిరమిడ్ వ్యాలీలో. అంటే సమ్మర్ క్యాంప్ ఒకటి నిర్వహిస్తున్నామని సార్కి తెలియజేస్తూ ఆ సర్టిఫికేట్ లో సార్ సైన్ కూడా చేయించుకోవాలని వెళ్ళాము. అలాగే గురువు గారు కాస్త అనారోగ్యంతో ఉన్నారని తెలిసి చూడటానికి వెళ్ళాం. అప్పుడు చాలాసేపు వారితో గడిపిన తర్వాత మరి లైవ్ లో పిఎంసి లైవ్ కి మాట్లాడించేటప్పుడు ఫస్ట్ నన్ను మాట్లాడించడం, ఆ తర్వాత మా వారిని, మళ్ళీ మా అబ్బాయిని, మా కోడల్ని, ఇలా వరుసగా మమ్మల్ని నలుగురిని పిలిచి మాట్లాడించడం. అదే సార్తో చివరి అనుభవం. మరి ఆ తర్వాత సమ్మర్ క్యాంప్ కి వీడియో కాల్ చేసి చూపించాను సార్కి. మరి 150 మంది పిల్లలు అటెండ్ అయ్యారు. అద్భుతంగా జరిగింది 7 రోజుల ప్రోగ్రాం.
అందులో గురువు గారు పిల్లలందరితోనూ చక్కగా వీడియో కాల్‌లో మాట్లాడి అభినందించడం జరిగింది. ఇలా ఎన్నో ఎన్నో అనుభవాలు తిరుపతికి వచ్చినప్పుడంతా కూడా సార్‌తో కలవడము, సార్ దగ్గర నుంచి ఎంతో, ఎంతో జ్ఞానాన్ని ప్రత్యక్షంగా తీసుకోవటం. మనకు కలిగినటువంటి అనేక సందేహాలకు సరియైన జ్ఞానాన్ని వారి ద్వారా పొందడం జరిగింది. ఇలా పత్రి సార్‌తో భౌతికంగా నా అనుభవాలైతే వారందించిన ఈ ధ్యానం అనే బ్రహ్మాస్త్రం ద్వారా, మరి జ్ఞానం అనే వజ్రాయుధం ద్వారా నాలోనూ, మా కుటుంబంలోనూ ఎన్నో మార్పులు. మా జీవితం పూర్తిగా మారిపోయింది. జీవితంలో జరిగే ప్రతిదీ మనం చేసుకున్నదే అన్న ఎరుక సదా కలిగి జీవించడం అనేది చాలా గొప్ప విషయం. మరి అటువంటి జీవితాన్ని అందించిన ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమో తెలియదు. మరి వారందించిన మార్గంలో వారిలా కష్టపడి లోక కళ్యాణం కోసం అందరికీ ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించటమే జీవిత పరమావధిగా నిర్ణయించుకున్నాం. చాలా ఆనందమైన జీవితాన్ని, ఒక దివ్య జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ జీవితంలో గురువుగారి ద్వారా మేము పొందినవి, పోగొట్టుకున్నవి కొన్ని చెప్పి మరి సెలవు తీసుకుంటాను. ఏం పొందాము, ఏం పోగొట్టుకున్నాం. ఈ మాట చెప్తే మనకి బుద్ధుని గురించి ఒక మాట చెప్పుకోవాలి. బుద్ధుని ఒకతను అడిగాడట. అవును ధ్యానం చేస్తున్నారు కదా! ధ్యానం వల్ల నువ్వేం పొందావు? నువ్వు ఒక సన్యాసివి కదా! నువ్వు ఏం పొందగలిగావు ఈ ధ్యానం ద్వారా? ఇప్పుడు బుద్ధుడు చెప్పారంట, నేను పొందడం కాదు పోగొట్టుకున్నాను అన్నారు. ఏం పోగొట్టుకున్నావంటే అన్ని చెప్పుకుంటూ వచ్చారంట. నాలోని అహం పోగొట్టుకున్నాను. నాలోని అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాను అన్నారట. అలాగా ధ్యాన మార్గంలోకొచ్చాక మనం ఆరోగ్యం పొందామా? సమస్యలు పరిష్కరించుకున్నామా? లేదా ఏదైనా లబ్ధి పొందామా? సంపదలు పొందామా? అన్నది కాదు ముఖ్యం. ఎంత జ్ఞానం పొందాము, ఎంత అజ్ఞానాన్ని తొలగించుకున్నాము అన్నది ఇంపార్టెంట్. ముఖ్యంగా అనుభవాలు పంచుకోవడం అనే విషయంకొస్తే, అనుభవాలు అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు చక్కగా ఆ ధ్యాన స్థితిలో మనకి అనేక అనుభవాలు కలుగుతాయి, లేదని చెప్పను. కానీ ఆ అనుభవాలని బయట చెప్పుకోవటం కంటే, ఆ అనుభవం ద్వారా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. కళ్ళు మూసుకున్నప్పుడు కలిగిన జ్ఞానంతో కళ్ళు తెరిచిన తర్వాత మనం జీవించాలి. అది అద్భుతమైన జీవితం. అలా పొందినవి, పోగొట్టుకున్నవి ఏంటో తెలియజేస్తాం. పోగొట్టుకున్నది పరధ్యానము, పొందినది ధ్యానం. ఒకప్పుడు బయట విషయాలు ఎక్కువగా మనకి. మన విషయాలతో పాటు ఇతర విషయాలు, పనికి మాలిన విషయాలను ఎక్కువగా వాటి పట్ల మన ధ్యాస ఉండేది. కానీ ఇప్పుడు ధ్యానం తప్ప మరొకటి లేదు. అప్పుడు పరధ్యానము, ఇప్పుడు ధ్యానం. పోగొట్టుకున్నది పరధ్యానము, పొందినది ధ్యానం. అలాగే పోగొట్టుకున్నది అనారోగ్యము అనే భావన. అనారోగ్యం తప్పదండి. ధ్యానంలోకొచ్చినా అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. అది మన ప్రారబ్ధ కర్మానుసారం అనుభవించవలసింది. కానీ ఒకప్పుడు అనారోగ్యం కలిగితే ఆ భావన మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టేది. నాకు జబ్బు, నాకు జబ్బు, నాకు జబ్బు అని. అవి పోగొట్టుకుని ఇప్పుడు ఆరోగ్యం వచ్చింది. ఈ ఆరోగ్యం ఎలా? ఒక్క శరీరానికేనా? కాదు. మనసు, బుద్ధి ఈ 2 కూడా ఆరోగ్యంగా తయారయ్యాయి. శారీరక పరమైన ఆరోగ్యము, మానసిక పరమైన ఆరోగ్యము, బుద్ధిపరమైన ఆరోగ్యం. 3 రకాల ఆరోగ్యాలొచ్చాయి. మరి ఒకప్పుడు అజ్ఞానంతో కొన్ని కరెక్ట్ అని అనుకుంటూ ఉండేవాళ్ళం. అదే సరి అయినది అనుకునేవాళ్ళం. ఆ అజ్ఞానం తొలగి పోగొట్టుకున్నాము. సరి అయిన జ్ఞానాన్ని పొందడం జరిగింది ఈ గురువు గారి మార్గంలో. ఒకప్పుడు నాకు తెలిసిందే కరెక్ట్.
నేను తెలుసుకున్నదే కరెక్ట్ అనే అది ఎలా చెప్పాలంటే అది అజ్ఞానం అనే చెప్పొచ్చు. నేను చదువుకున్నాను, ఎక్కువగా చదివాను. సో, సైన్స్‌లో 3 పీజీలున్నాయి. మరి ఇంత చదువుకున్న దాన్ని, అన్నీ నాకు తెలుసు. ఇక తెలుసుకోవాల్సిందేం లేదు అనుకున్న దాన్ని, ఈ మార్గంలోకొచ్చాక నాకేమీ తెలియదు. నాకు తెలిసిందంతా చాలా అల్పమైనవి. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అసలు నేనెవరో నాకు తెలీదు. ఈ మార్గంలోకొచ్చాకే అసలు నేను అంటే ఎవరో తెలుసుకోవడం జరిగింది. మరి గురువుగారు అదే చెప్పారు. "నువ్వెవరో తెలుసుకో. నువ్వెవరో కాదు. నువ్వొక ఆత్మవి. మరి ఆత్మే పరబ్రహ్మము" అన్నారాయన. ఎంత గొప్ప స్థానాన్ని మనకిచ్చారు చూడండి. ప్రతి ఒక్కరికి ఆ స్థాయి ఉంది అని గుర్తు చేశారు గురువుగారు. మరి ఒకప్పుడు ఉన్న ఆత్మ న్యూనతను పోగొట్టుకున్నాము. ఇప్పుడు ఆత్మస్థైర్యాన్ని పొందాం. చాలా మంది చూడండి ధ్యానంలోకి రాని వాళ్ళు కూడా ఆత్మ అనే పదాన్ని వాడేస్తూ ఉంటారు. ఆత్మస్థైర్యము, ఆ! మరి ఆత్మ న్యూనత ఇలాంటి మాటలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. కానీ అసలు ఆత్మ అంటే ఏంటో తెలీదు ఎవరికీ. సో, ఈ మార్గంలోకొచ్చాకే అసలు ఆత్మ అంటే ఏంటి? ఒకప్పుడు ఆత్మ అంటే చనిపోయిన తర్వాత కనబడే దెయ్యాలనుకునేవాళ్ళు. కానీ ఆత్మ అంటే భగవంతుడు అని తెలుసుకున్నది గురువుగారి ద్వారానే. మరి ఒకప్పుడు మానసిక దుర్బలత్వం ఉండేది. అంటే ప్రతి చిన్న విషయానికి దుఃఖించడం, లేదా బాధపడటం, లేదా ఒక నెగెటివ్ ఫీలింగ్ కలగడం. ఇలాంటివి ఎక్కువగా ఉండేవి. కానీ అది పోగొట్టుకొని మానసిక దృఢత్వం కలిగింది. ఎలా కలిగింది దృఢత్వం అంటే ధ్యాన శక్తి ఒకటి, జ్ఞాన శక్తి ఒకటి. అంటే జ్ఞానం ద్వారా నాకు కలిగేటువంటి ప్రతి సమస్యకి కారణం నేనే అని తెలుసుకున్నప్పుడు, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి? దాని నుంచి ఏం జ్ఞానం పొందాలి? అన్నటువంటి జ్ఞానం ఉదయిస్తే మనలో, ఆ దృఢత్వం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ దృఢత్వం రాబట్టే మొదట్లో ఒక జబ్బొచ్చి నాకు నయమైంది. ఆ తర్వాత కూడా అనేక ఆరోగ్య సమస్యలొచ్చాయి. 2 ఇయర్స్ బ్యాక్ కూడా క్యాన్సర్ అన్నారు. ఇనిషియల్ స్టేజ్ అన్నారు. బట్ ఆ దృఢత్వం ఒక్క క్షణం కూడా నేను చలించలేదు, బాధపడలేదు. హ్యాపీగా సాధన చేసుకోవటం అంతే. అన్నీ ఎళ్ళిపోతాయి అవే. కర్మలు మనము చూడండి, మన కర్మ ఫలాలు అనుభవించే తీరాలి. ప్రారబ్ధంలో తెచ్చుకున్నవి. కానీ ధ్యానం చేస్తే అది వస్తుంది. కానీ దాని వల్ల మనము ఇబ్బంది పడకుండా సులభంగా చాప కింద నీరులా వెళ్ళిపోతుంది సమస్య. ఏ సమస్య అయినా నాట్ ఓన్లీ అనారోగ్యం. ఏ సమస్య అయినా కూడా మనం ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, ఆ జ్ఞానాన్ని అన్వయిస్తూ జీవించాలండి. ఊరికే జ్ఞానం పొంది క్లాసులు చెప్పేయటం కాదు. దాన్ని మనం ఆచరించే ప్రయత్నం చేసినప్పుడే మనలో మార్పు వస్తుంది. మన జీవితంలో మార్పొస్తుంది. అలా మానసిక దుర్బలత్వాన్ని పోగొట్టుకున్నాను. మానసిక దృఢత్వాన్ని పొందాను. అలాగే ఒకప్పుడు స్వార్థం ఉండేది. నాది, నా కుటుంబము, నా పిల్లలు, నా నా ఉద్యోగము ఇలా ఒక కన్‌ఫైన్డ్ అన్నమాట. అలా ఉండేదాన్ని. ఇప్పుడు నా నా పరిధి విస్తరించింది. ఆ నిస్వార్థం అనేటువంటి గుణం పెరిగింది. చిన్నప్పటి నుంచి కూడా పక్కవారికి సహాయం చేసే గుణం ఉండేది. కానీ స్వార్థం అనేది ఉండేది. ఇప్పుడు నిస్వార్థం అన్నటువంటి ఒక స్థాయికి చేరుకోవడం జరిగింది. ఈ నిస్వార్థం ద్వారా మనం పొందిన ఈ అద్భుతమైన జీవితం అందరూ పొందాలి. అందరూ ఆనందంగా జీవించాలి. కనుక ఈ ధ్యానాన్ని అందరికీ అందించాలి అనేటువంటి ఒక ఆకాంక్ష. అలాగే ఒకప్పుడు అవగాహన లోపం. అంటే ప్రతి విషయాన్ని ఒక కోణంలో భౌతిక కోణంలో చూసేవాళ్ళు. ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిని
అనలైజ్ చేస్తూ వారిలోని లోపాలను గుర్తించడం అనేది అలవాటుగా ఉండేది. కానీ ఇప్పుడు పరస్పర అవగాహన పెరిగింది. ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే. వారు చేసే తప్పిదాలకు కారణం వారు కాదు. వారి ఆత్మస్థితి ఎదుగుదలలో భాగంగా వారు తెచ్చుకున్నటువంటి వారి లైఫ్ డిజైన్ అలా ఉంది కాబట్టి వాళ్ళు అలా తప్పులు చేస్తున్నారు. అది వారి తప్పు కాదు. ఆ తప్పుల ద్వారా ఆత్మ ఎదుగుతుంది అనే అవగాహన కలిగి ప్రతి ఒక్కరిని క్షమించడం అనే గుణం పెరిగింది. అంతకుముందు ఎవరైనా ఏమైనా అంటే కాస్త వాళ్ళ మీద విరుచుకుపడ్డమో లేదా వారి పట్ల ఒక ఏహ్య భావం ఉండేది. కానీ ఇప్పుడు చెప్తే చెప్పారులే అని క్షమించే గుణం అనేది పెరిగింది. చూడండి ఎన్ని అవలక్షణాలు పోగొట్టుకొని ఎన్ని అద్భుతమైన లక్షణాలు మనలోకి వస్తాయి. అలా భౌతిక శాస్త్రాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది. అంటే మామూలుగా ఫిజికల్ వర్డ్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అందుకని అన్ని డిగ్రీలు చేయగలిగాను. పిహెచ్డి కూడా చేయగలిగాను. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చాక పత్రి సార్ రాసిన ఒక చిన్న పుస్తకం చదివిన అందులో కలిగే ఆనందము అద్భుతం అండి. ఆ పిహెచ్డి చేసినా రాని ఆ ఆనందము అవార్డు తీసుకున్నప్పుడు కూడా పొందని ఆనందం. నిజంగానే నేను ఎంతో కష్టపడి పిహెచ్డి చేయడం జరిగింది. ఆ డాక్టరేట్ అవార్డు తీసుకున్నప్పుడు కూడా నాలో ఏదో వెలితి. ఇది కాదు నాకు కావాల్సింది, ఇంకేదో ఉంది దీనికంటే గొప్పది అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో అప్పుడు కలిగింది ఆ ఆనందం. మరి పత్రి సారు రాసిన చిన్న ఒక పుస్తకం చదివిన, ఒక పాంప్లెట్ చదివిన ఎంతో ఆనందం కలిగేది. అప్పుడు అనిపించింది ఇది నా అసలైన శాస్త్రము. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం పట్ల నేను ఆసక్తి పెంచుకోవాలి అని చెప్పి నాకు అవగాహన కలిగి ఆ తర్వాత గురువు గారి ఆ ఆ జ్ఞానాన్ని పొందుతూ భగవద్గీత పట్ల కూడా నాకు ఆసక్తి పెరగడం జరిగింది. మొదట్లో భగవద్గీత అంటే అది ఎవరో పెద్దవాళ్ళు చదివేదండి, పండితులో లేకపోతే గొప్ప గొప్ప ఋషులో వేదాధ్యయనం చేసిన వారో భగవద్గీతను చదివి చెప్తారు, మనం వినాలి అంతే అనుకునేదాన్ని. అసలు భగవద్గీతను ఎప్పుడు పూజ గదిలో పెట్టి పూజ చేసేవాళ్ళమే కానీ దాన్ని తీసుకొని చదివిన పాపాన పోలేదు. ఆ శ్లోకాలు కూడా తెలియవు. అలాంటి మనకి భగవద్గీత గొప్పతనాన్ని తెలియజేసి దాని పట్ల ఒక ఆకర్షణను కలిగించారు పత్రి సార్. భగవద్గీత మన జీవితానికి ఎంత గొప్పదో, మన జీవితాన్ని ఎలా నడిపిస్తుందో, అది ఒక హ్యూమన్ గైడ్ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఆ పైన భగవద్గీతను చక్కగా అధ్యయనం చేస్తూ ఇప్పుడు ఎన్నో క్లాసులు చెప్తూ ఉన్నాను. ఆత్మ సంయమ యోగంలో ఉన్నాను. యూట్యూబ్ లో కూడా క్లాసెస్ నావి ఉన్నాయి. అలా ఇవ్వగలుగుతూ ఉన్నానంటే భగవద్గీతను, అంత అద్భుతమైనటువంటి భగవద్గీతని మనకు విశదీకరించి తెలియజేసి దాన్ని అధ్యయనం చేసి మనం ఎదిగేలాగా చేశారు గురువు. అటువంటి గురువు నిజంగా దొరకడం మన అదృష్టం. అలాగే ప్రాపంచికమైనటువంటి పుస్తకాలు ఎక్కువగా చదివే అది పోగొట్టుకొని ఇప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలనే చదవడం అనేది అలవాటైంది. మరి విపరీతమైన కోరికలు, ప్రాపంచిక కోరికలు ఉన్నవి ఒకప్పుడు, వాటిని పోగొట్టుకున్నాం. ఇప్పుడు అవసరాల కొరకు మాత్రమే కోరిక, అది కూడా కోరిక అని చెప్పకూడదు, అవసరాలు తీరాలి అంతే, అంతకు మించి కోరికలు ఏమీ లేవు. ఆ వైరాగ్య భావన వస్తేనే ఆధ్యాత్మికంగా ఎదగగలము అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి ఆధ్యాత్మిక అవగాహన లోపంతో ఒకప్పుడు పూజలు చేసేవాళ్ళం, అదే ఆధ్యాత్మికత అనుకునేదాన్ని, విపరీతంగా పూజలు చేసేదాన్ని. ప్రతిరోజు ఒక దైవానికి అష్టోత్తరాలు, పూజలు, అభిషేకాలు ఇలా చేసే నేను ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్నాను, ఆ ఆరాధన కంటే ఆత్మారాధనే గొప్పది అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని మరి ధ్యానమే అన్నింటికంటే గొప్పది అనే ఆధ్యాత్మిక అవగాహన గొప్పగా కలగడము ఈ మార్గంలో నిజంగా చాలా చాలా మనం ఆ మోక్ష స్థితికి దగ్గర అవుతున్నాం అన్న విషయం నేను తెలుసుకున్నాను. మరి ఒకప్పుడు త్రికరణ శుద్ధి లోపం ఉండేది. అంటే మనసా వాచ కర్మణ, మనసులో ఒకటి అనుకుంటాం, మాటలు ఒకటి చెప్పేవాళ్ళం, చేసేది ఒకటి చేసేవాళ్ళం ఒకప్పుడు. కానీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక
త్రికరణ శుద్ధి చాలా చాలా అభ్యాసం చేస్తూ ఉన్నాము. ఇంకా అందులో పర్ఫెక్షన్ రావాలి. నేనెవరో తెలియకుండా ఒకప్పుడు తికమక పడుతూ, ఎందుకు పుట్టామో తెలియని ఒక స్థితిలో, ఈ జన్మను ఎలా జీవించాలో తెలియని స్థితిలో ఉన్నటువంటి మా జీవితాల్లో నేనెవరో తెలిసిన స్పష్టత, ఎందుకు పుట్టామో, ఏమి చేయాలో ఆ స్పష్టమైన అవగాహన కలిగింది. ఈ జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోవాలో ఒక చక్కటి అవగాహన అనేది మరి కలిగింది. ఇవన్నీ మరి ఆ అద్భుతమైన జగద్గురువు పత్రిజీ అందించిన జ్ఞానము, ధ్యానం వల్లనే సాధ్యము. ఇలా మనల్ని కర్మజీవులుగా వచ్చిన మనల్ని పత్రిజీ ధ్యానంతో తల్లి గర్భం నుండి వచ్చిన మాంసపిండమైన మనల్ని మంత్రపిండంగా మార్చారు. జ్ఞానపుత్రులుగా, యోగజీవులుగా, యోగీశ్వరులుగా తయారు చేశారు. అటువంటి గొప్ప సద్గురువు మనకు లభించటం మన పూర్వజన్మల సుకృతం అని చెప్పాలి. మరి ఎన్నో జన్మలు గురువు కోసం తప్పిస్తే కానీ మనకి ఇటువంటి గురువు లభించరట. మరి ఉపనిషత్తుల్లో, మన పురాణాల్లో చదివితే మనకు అర్థమవుతుంది. కనుక మన అందరికీ అటువంటి అర్హత ఉందని మనం అందరం కూడా శభాష్ అనుకోవాలి. మనం ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఎంతో గొప్పవాడని గుర్తించుకోవాలి. వాళ్ళని వాళ్ళు గుర్తించాలి. అటువంటి గొప్ప గురువుకు మనం అందించే ఘన నివాళి ఏంటి అంటే, ఆయన అందించిన ఈ ధ్యానాన్ని నిరంతరం ఆచరిస్తూ సరైన ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ముందు మనం తయారవ్వాలి. ఒక నానుడి ఉంది, మారాలంటే లోకం, మారాలంట నువ్వే. ఫస్ట్ మనం మారాలి, లోకం మారాలి, లోకం మారాలి. మనం ధ్యానంలోకి వచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే, వీళ్ళందరూ ఎందుకు ధ్యానం చేయరు, మనకే ఇప్పుడే కదా తెలిసింది. అలా వారికి తెలిసే స్థాయి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. అంతేగాని ప్రతి ఒక్కరిని నిందించుకుంటూ వెళ్ళటం అన్నది ఎన్లైటన్మెంట్ అనిపించుకోదు. ఈ విషయాలన్నీ పత్రిసారి ఇచ్చిన ప్రతి పుస్తకంలోనూ ఎంతో గొప్ప జ్ఞానం ఉంది. అందులో నాకు చాలా నచ్చింది ఎన్లైటన్మెంట్ అంటే అనే పుస్తకం. అందులో మనం ఎలా ఉండాలో అందులో చక్కగా చెప్పారు. ఎన్నో అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ మనము ఆచరించాలి, ధ్యానాన్ని ఆచరించాలి, సరి అయిన ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, అందరికీ వాటిని అందిస్తూ వెళ్ళాలి. మరి పత్రిజీ కలలు కన్నటువంటి ఆ ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు మరియు పిరమిడ్ జగత్తు కోసం కృషి చేయాలి మనము. అదే ఆయనకి మనం ఇచ్చే నివాళి. ఆయన శిష్యులుగా మనం ముందు మనం ఎదగాలి. ఎదగడం అంటే పేరు ప్రతిష్టలు, పదవి, ధనము, ప్రఖ్యాతి ఇది కాదండి. ఇది భౌతిక జీవితంలోనే ఉండేది. ఆ పేరు కోసము పాకులాడడం, పదవి కోసం పాకులాడడం, ప్రఖ్యాతి కోసము. కానీ మన ఆధ్యాత్మిక మార్గంలో కూడా చాలా మంది ఆ విధంగా పేరు ప్రఖ్యాతుల కోసము ఎక్కువగా ప్రాకులాడుతుంటారు. అది పక్కన పెట్టాలి. మన పేరు అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం అన్నది ముఖ్యం. మనం సత్య మార్గంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం. ఒకరు మనల్ని గుర్తించాల్సిన అవసరం లేదు. మనం ఇస్తూ వెళ్ళడమే మన పని. మనకి ఏది కావాలో, ఎప్పుడు ఏది అందాలో అది ఆ పరమాత్మ అందిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఎదగాలి అని మనం సాధన చేస్తూ ఉంటామో, ఆ ప్రకారంగా సరైన ధ్యానము, సరైన జ్ఞానము పెంపొందించుకున్నప్పుడు సరైన నడవడిక ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ సరైన నడవడికతో మనము నిస్వార్థంగా మనం ముందుకు వెళ్తూ, మనం ఎదుగుతూ పక్క వారిని ఎదిగేలాగా సహకరిస్తూ వెళ్ళినప్పుడు నిజంగా ఆటోమేటిక్ గా మనలో ఎంతో గొప్ప మార్పు వస్తుంది. ఏదైతే మనము దేనికోసమైతే ఈ మానవ జన్మ తీసుకున్నామో ఆ ముక్తి మోక్షం అన్నది మనకి చక్కగా మన ముందుకొచ్చి నిలుస్తుంది. మరి దీనికోసం మనం అంతఃకరణాలను శుద్ధి చేసుకోవాలి. అంతఃకరణాలంటే బయటకు కనబడేది కాదు, లోపలివి. ఏవి? మనసు, బుద్ధి. వీటిని చక్కగా మనము శుద్ధి చేసుకోవాలంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేటువంటి త్రిరత్నాలను ఇచ్చారు గురువు గారు. వాటిని నిరంతరము చేస్తూ ఉండాలి. మరి ఆత్మోన్నతి కలగాలంటే కూడా
ధ్యానము, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ఇలా తెలుసుకున్న విషయాన్ని వెంటనే పక్క వారికి చెప్పడమే మన ఆత్మోన్నతికి కారణభూతాలవుతాయి. ఎందుకంటే తెలుసుకున్నది పక్క వారికి చెప్పినప్పుడు ఆ జ్ఞానం మనలో స్థితమవుతుంది. అందుకే పత్రి సార్ చెప్తారు, నేను ఆధ్యాత్మిక శాస్త్రంలో నాకేం తెలియదండి, నేను ఏ నుంచి జెడ్ వరకు నేర్చుకున్నాకే చెప్తానంటే కుదరదు. ఏ నేర్చుకుంటే ఏ చెప్పాలి, బి నేర్చుకుంటే బి చెప్పేయాలి. ఏది నేర్చుకుంటే అది పక్క వాటికి చెప్పడం నేర్చుకోండి. అలా సదా మనము ఈ విషయాలని తెలుసుకుంటూ, తెలుసుకున్న విషయాన్ని పక్క వారికి చెబుతూ మన సాధన మనం చేసుకుంటూ ఎదగాలి. ఇక్కడ ఎటువంటి అహంకారము, ఇటువంటి వాటికి తావివ్వకుండా, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడకుండా, మనకొచ్చిన అవకాశాలని వినియోగించుకుంటూ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ పోవటమే మనం చేయవలసిన తక్షణ కర్తవ్యం. మరి మోక్ష స్థితి కావాలి అంటే సదా ఎరుకతో జీవించాలి. ఇవన్నీ ఎరుకలో ఉంచుకొని అనుక్షణం ఎరుకలో ఉండాలి. ఈ అభ్యాసాలే గురువు గారికి మనం అందించేటువంటి ఘననివ్వాలి అని నా అభిప్రాయం. మరి వారు అందించిన మార్గంలో ఆ రకంగా అభ్యాసం చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ, అందులో భాగంగా మీరిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంతో అద్భుతంగా మీ జ్ఞానాన్ని పంచుకున్నారు. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. మీరు 2010 నుంచి ఇప్పటి వరకు కొనసాగించిన మీ ప్రయాణం చాలా అద్భుతం అండి. ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. డాడీ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్ వినిపిస్తుంది. నమస్తే. నమస్తే మేడం. చాలా సార్ చాలా బాగా చెప్పారు. ఎంత ఓకే సార్. అనుభూతి అంటే మీరు చెప్తుంటే ఆయన ప్రత్యేకంగా గురుగారితో మళ్ళా కాన్వర్జేషన్ మొదలైనట్టుగా ఫీల్ అయ్యి కంట్లోంచి నీళ్లు కూడా కారాయి మేడం. అంత చక్కగా సార్తో పాటు మీ అనుభవాలు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఫస్ట్ టైం నేను చూడటం అవును సార్. చాలా బాగుంది. ప్రతి క్షణం కూడా మీరు చేసినవన్నీ సార్కి చెప్పుకోవడం, ఆయన ప్రోత్సహించడం, ఎంకరేజ్ చేయడం. మళ్ళీ ఫస్ట్ టైం మీరు మీట్ అయినప్పుడు ఐ కెన్ విజువలైజ్ చేశాను. పిరమిడ్ వ్యాలీలో చెట్టు కింద ఆయన ఇలా ఒంటరిగా అప్పుడప్పుడు కూర్చొని ఉంటారు. ఇలా పిలిచి కూర్చోబెట్టుకోవడం అంటే ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అది. చాలా గ్రేట్ మేడం. అలా తిరుచానూరులో ప్రతి యాక్టివిటీ కూడా ఆయన టైం టు టైం ఎంకరేజ్ చేయడం, మీరు ఇంత వండర్ఫుల్ గా చేస్తున్నారనేసి ఈరోజు మొత్తం తెలిసింది. తప్పకుండా ఒకసారి తిరుచానూరు వచ్చి మిమ్మల్ని మీ పిరమిడ్ సభ్యులందరినీ కలవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా రావాలి, అందరూ రావాలి. థ్యాంక్ యూ. మా ఊరు దగ్గరే కాబట్టి నేను వస్తాను. ఎక్కడ సార్ మీరు? ఇప్పుడు ఉండేది నేను సెటిల్డ్ ఇన్ విశాఖపట్నం. మా నేటివ్ ప్లేస్ రాయవెల్లూరు, తమిళనాడు. తమిళనాడు. ఓకే. మేము చిత్తూరు సార్, యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ చిత్తూరు. 2005 లో తిరుపతి వచ్చాం. అవును సార్. చిత్తూరు నుంచి 1 hour జర్నీ. 1 hour. అవును సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మేడం, మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇప్పుడు మీ అప్పుడు ఉన్న ట్రస్ట్ లో ఉన్న మాస్టర్స్ అందరూ ఇప్పుడు ఇంకా విశేషంగా సేవ చేస్తూ ఉండొచ్చు. అవును, చాలా మంది చేస్తున్నారు. ఇంకా చాలా మంది యాడ్ అయ్యారు. ఫ్యామిలీస్ వచ్చారు. ఇప్పుడు ఒకప్పుడు మహిళలు ఉండేవాళ్ళు ఎక్కువగా. మా వారు మా పిల్లలు హెల్ప్ చేసేవారు. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంతా ప్రోగ్రామ్స్ కి మా వారు చేసేవారు, పిల్లలు ఇద్దరు. మేడం, వీలైతే మీ షార్ట్ ఫిల్మ్ ఏదో చెప్పారు, అది లింక్ షేర్ చేస్తే బాగుంది. అనిత పంపించండి. పంపిస్తాను సార్, తప్పకుండా. అనిత గారి దగ్గర నుంచి నేను తీసుకుంటాను. సరే సార్. మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఇద్దరు చేశారు అందులో. చాలా బాగా వచ్చింది సార్. సార్ అయితే మళ్ళీ కూడా అవార్డు ఇస్తూ కూడా డిఎంసీ ధ్యాన మహాచక్రంలో తీసుకున్నాం సార్ దగ్గర. మేడం మీరు ఇలాంటివి చాలా చేయాలి అన్నారు. మళ్ళీ కుదరలేదు, బాబుకి జాబ్ కొంచెం ప్రెషర్స్ ఎక్కువ, బెంగళూరులో చేస్తుంటాడు. కోడలు కూడా ధ్యాని, మీ అందరికీ తెలిసే ఉంటుంది, వైష్ణవి అని వైష్ణవి ఇంటర్నేషనల్ నిఖిల్ వైష్ణవి.
నిక్కి మీ అబ్బాయా? అవును. నిక్కి మొన్న తాడిపత్రికలో కూడా కలిశాడు, అవునా? ఓకే. ఓకే. పెళ్లికి వచ్చాడు. నిఖిల్ సార్. మళ్ళా రంజిత పెళ్లికి బెంగళూరులో కలిసాం. మొత్తం అవును బాగా సార్, తెలుసు. మిమ్మల్ని గురించి చెప్పాడు బాబు. మీ ఫోటో కూడా చూపించాడు నాకు. అదే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూ ఉన్నా నేను. ఓకే. ఓకే. మీ పేరు సార్? నా పేరు ఉదయ్ భాను, అందరూ డాడీ అంటారు. ఓకే. ఓకే. వైష్ణవికి నిక్కికి అలాగే తెలుసు. అవును సార్. చెప్పాడు సార్ బాబు మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. అసలు చాలా హ్యాపీగా చెప్పాడు. నాకు గుర్తొస్తోంది ఇప్పుడు. థ్యాంక్ యూ Yes. మేడం. ఓకే. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మేడం. మేడం ఇప్పుడు మనకి తిరుపతిలో మెగా శాకాహార ర్యాలీ చేస్తున్నారు కదా, దాని గురించి రేపు. చెప్పండి. ఓకే. రేపు ఓకే. యాక్చువల్ గా తిరుపతిలో ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ తిరుచానూరులో చేసామన్నమాట మెగా శాకాహార ర్యాలీ. చాలా అద్భుతంగా ఫిబ్రవరి 18th చేసాము. అందరూ సీనియర్ మాస్టర్స్ రావడం చాలా గొప్పగా జరిగింది. అలాగే రేపు కూడా తిరుపతిలో చేస్తున్నాం. తిరుపతిలో చాలా ఏళ్ల నుంచి ఎవ్రీ ఇయర్ చేయడం జరుగుతూ ఉంది. సో చాలా మంది వస్తున్నారు సీనియర్ మాస్టర్స్ అందరూ. మీరందరూ కూడా తప్పక పాల్గొనాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకు అని అంటే తిరుపతి అనే గొప్ప పుణ్యక్షేత్రం. అసలు వరల్డ్ ఫేమస్ పుణ్యక్షేత్రం. మరి ఇటువంటి పుణ్యక్షేత్రంలో మరి మాంసం కొట్లు ఎక్కువగా ఉన్నాయి. అసలు తిరుచానూరులో మేము ర్యాలీ చేసినప్పుడు అక్కడ అమ్మవారి మాడవీధుల్లోనే ఒక మాంసం కొట్టు ఉండేది. మేము వెళ్ళి ఎన్నోసార్లు చెప్పాము ఇక్కడ ఉండకూడదని. ఆ రోజు ర్యాలీ చేసేటప్పుడు కూడా అక్కడే నిలబడి ఎక్కువసేపు స్లోగన్స్ చెప్పడం జరిగింది. అలా ర్యాలీ చేస్తూ మనం భౌతికంగా చెప్పినప్పుడు పనులు కొన్ని కావు. ఎప్పుడైతే కొంతమంది యోగీశ్వరులు, మనం అందరం ధ్యానులంటే సామాన్యం కాదు. మన యొక్క యోగ శక్తి, మన యొక్క థాట్ పవర్ అన్నది ఆ ర్యాలీ అయిన తర్వాత మేము ఎమ్మెల్యేని కూడా కలిసాము ఈ ఫొటోస్ అన్ని తీసుకెళ్లి. మరి ఎమ్మెల్యే గారు కూడా ఏమి చేయలేమన్నారు అప్పట్లో. ఆ తర్వాత వితిన్ 1 month బజరంగ బలి సంఘం వాళ్ళొచ్చి అసలు మీకు పర్మిషన్ లేకుండా అమ్మవారి మాడవీధుల్లో ఎలా పెడతారని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకొని వెంటనే తీయించేశారు. మన ద్వారా కాకపోయినా ఎవరి ద్వారానైనా సరే ఆ పని జరిగిపోతుంది అక్కడ. సో అటువంటి గొప్ప శక్తిని మనకి గురువు గారు ఇచ్చారు. మరి అటువంటి ఆ యోగ శక్తితో మనం తిరుపతి పుణ్యక్షేత్రాన్ని చక్కగా అద్భుతమైనటువంటి ఒక వెజిటేరియన్ సిటీగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో మాస్టర్స్ అందరూ చాలా కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతోంది. మీరందరూ తప్పకుండా వచ్చి మీ యోగ శక్తిని కూడా ఇక్కడ అందించి ఈ పుణ్యక్షేత్రాన్ని మరింత పవిత్రం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన ఒక పిఎస్ఎస్ఎంఏ కాదు, అన్ని ఆధ్యాత్మిక సంస్థలు సమిష్టిగా కలిసి చేస్తున్న ఈ ప్రయత్నంలోనే ఎన్నో శాకాహార పట్టణాలుగా, గ్రామాలుగా మారుతున్నాయి. మన పత్రిజీ ఆశయంలో భాగమైనటువంటి శాకాహార జగత్ త్వరలోనే దానిని మనందరం కలిసి తెచ్చుకుంటామంటంలో అతిశయోక్తి లేదు. ఎక్కడెక్కడి వారందరూ వారి యొక్క విశేషమైన యోగ శక్తితో శాకాహార ర్యాలీలకి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వాళ్ళు అందరూ కూడా కలిసి చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నారాయణ రెడ్డి గారు మాట్లాడండి సార్. విఎస్ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం పేరే ప్రసన్న. ఎంతో ప్రసన్నంగా నాడు నేడులాగా ఎంతో చక్కగా అంటే కొత్త జీవితం ఏంటి చక్కగా ఉదాహరణతో వివరించింది మేడం. మేడం గారు భగవద్గీత కూడా చక్కగా మేము వింటూ ఉంటాం మేడం. చక్కగా నేను ఉంటాను. చక్కగా చదువుకు సార్థకత డాక్టర్ అనే దానికి నిజమైన డాక్టర్ ఇప్పుడు అయింది మొత్తం కూడా. అవును సార్. ఆ అవార్డు కంటే నాకు ఇక్కడ ఒక క్లాస్ చెప్పినప్పుడు కలిగే ఆనందం, అంటే అప్రిషియేషన్స్ అనేవి ఇన్స్పైర్ చేస్తాయి మనల్ని ఇంకొంచెం ఆనందం. అందరికీ అది చక్కగా అర్థమైందంటే ఒక ఆనందం. పేరు ఆనంద సామ్రాజ్యం మేడం. మీ ఆనందాలన్నీ కలిస్తే కానీ మా సామ్రాజ్యం నిండదు. మా సంఘంలో సామ్రాజ్యం. నేను క్లాసులు తీసుకుంటూ ఉంటాను, లెక్చరర్ని కాలేజీలో ఎకనామిక్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అందరికి అందించడం ఎంతో ఘనకార్యం మేడం. మీ కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రాపంచిక చదువులు, ప్రాపంచిక జ్ఞానం ఎంత ఉందో ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన తర్వాత దానికి
ఇలా సార్థకం చేసుకున్నప్పుడు కలిగిన ఆనందం మీ మాటల్లోనే కాదు, వారు పంచుకున్నారు. చూస్తున్న వారందరికి కూడా ఆ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మెసేజ్ల రూపంలో. అవునా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మాస్టర్స్ మన అందరికి ఇంతమంది జ్ఞానాన్ని ఇంతమందిని పరిచయం చేశారు మన పత్రిజీ. ఇప్పటికి చాలా కొంతమందిని మాత్రమే కలుసుకోగలిగాము. ఈ కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడ ఉన్న వారందరినీ, మారుమూల గ్రామాల్లో కానివ్వండి, మనకి తెలియని ఎందరో మహానుభావులు ఉన్నారు. వారందరినీ ఇలా మీ ముందుకు తీసుకురావటం పిఎంసి డిజిటల్ యొక్క భాగ్యంగా భావిస్తున్నాము. పిఎంసి స్టూడియోకి వెళ్ళి అందరూ చేయలేరు కాబట్టి ఈ రకంగా ఇలా మనం కలుస్తున్నాం అందరం. ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనందరికీ అందించినటువంటి మన పిఎంసి టీమ్ కి, మన పత్రిజీకి, వస్తున్న మాస్టర్స్ అందరికీ, ఇక్కడ ఉన్న జూమ్ లో, యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత జ్ఞానం మనకి ఛానల్లో చాలా, ఇప్పటికి 900 వీడియోలు పైగా అప్లోడ్ చేస్తున్నాము. 8 నెలల నుంచి నడుస్తుంది ఈ కార్యక్రమం, కానీ 900 పైగా వీడియోలు ఉన్నాయి. స్వాధ్యాయం జరుగుతుంది 11 గంటలకి, తులసి దళం జరుగుతుంది ఇప్పుడు స్వాధ్యాయము. సోమవారం సాయంత్రం స్పిరిచువల్ పేరెంటింగ్ జరుగుతుంది. మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నింటికి మళ్ళీ స్ఫూర్తి మన పత్రిజీ ఇచ్చినటువంటి ఆ అద్భుతమైన జ్ఞానాన్ని మనం మాస్టర్లు కూడా ఆ రూపంలో మనకి తిరిగి అందరికి అనుభవం అయ్యేటట్టుగా మనం ఆచరించే విధానంగా వాళ్ళు ఆచరిస్తూ మనకి ఆచరింపజేస్తున్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. మరొకసారి అంటే ఇప్పుడు నా అనుభవాలు చెప్పాను. ఏదైనా సబ్జెక్ట్ చెప్పడానికి కూడా నాకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా చెప్తాను. తప్పకుండా పాసిబిలిటీ ఉంటే. మేము దీనికోసమే ఎదురు చూస్తున్నాం, మీ జ్ఞానాన్ని తీసుకోవటం కోసమే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ మరి గుర్తుంది కదా, వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు.